ప్రకృతి సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తాయి, కొన్ని భయపెడతాయి, మరికొన్ని ఇది నిజంగానే ఉందా అనిపించేలా చేస్తాయి. అలాంటి వింతల్లో ఒకటి ఇప్పుడు తెలంగాణలో ప్రత్యక్షమైంది. మనం చిన్నప్పుడు సైన్స్ పాఠ్య పుస్తకాల్లో మాత్రమే చూసిన పురుగులను తినే మొక్క ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బొటానికల్ గార్డెన్లో అందరినీ ఆకర్షిస్తోంది. సాధారణంగా మొక్కలు అంటే నేల నుంచి నీరు, పోషకాలు తీసుకొని జీవించే ప్రకృతి జీవాలు అని మనకు తెలుసు. కానీ ఈ మొక్క మాత్రం పూర్తిగా భిన్నం. ఇది తన ఆహారం కోసం చిన్న చిన్న పురుగులను వేటాడుతుంది. అందుకే దీనిని కీటకాహార మొక్క అంటారు. ఈ అరుదైన మొక్క పేరు సెపెంతిస్ పిక్చర్ ప్లాంట్. ఈ మొక్కను మొదటిసారి చూసిన వాళ్లకు ఇది సాధారణ మొక్కలా అనిపించదు. ఎందుకంటే దీని ఆకుల చివరి భాగంలో సహజంగానే ఒక చిన్న కూజ లేదంటే జాడి లాంటి నిర్మాణం ఉంటుంది. పై భాగంలో చిన్న మూత కూడా కనిపిస్తుంది. పైగా అది చాలా రంగురంగులుగా ఆకర్షణీయంగా ఉంటుంది. అదే ఈ మొక్క అసలు ట్రాప్. ఆ రంగులను చూసి ఆకర్షితమయ్యే చిన్న పురుగులు, కీటకాలు దానిపై వాలుతాయి. కానీ ఆ కూజ అంచు భాగం చాలా జిగురుగా, జారుడుగా ఉంటుంది. దానిపై వాలిన కీటకం ఒక్కసారిగా లోపలికి జారిపోతుంది. లోపల పడిన తర్వాత బయటకు రావడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే లోపలి గోడలు కూడా చాలా నునుపుగా ఉంటాయి. ఆ తర్వాత అసలు ప్రకృతి మాయ మొదలవుతుంది. కూజా లోపల ప్రత్యేకమైన జీర్ల ద్రవాలు, ఎన్సైమ్లు ఉంటాయి. అవి లోపల పడిన పురుగును నెమ్మదిగా కరిగించడం ప్రారంభిస్తాయి. కొద్ది గంటల్లోనే ఆ కీటకం పూర్తిగా జీర్ణమైపోతుంది. అందులోనే ప్రోటీన్లు, పోషకాలను ఈ మొక్క తన ఆహారంగా మార్చుకుంటుంది. వినడానికి ఇది చాలా వింతగా అనిపించినా ప్రకృతిలో ఇది నిజంగానే జరిగిన అద్భుతమైన జీవ ప్రక్రియ. ముఖ్యంగా పోషకాలు తక్కువగా ఉండే నేలల్లో బ్రతకడానికి ప్రకృతి ఈ మొక్కకు ఇలాంటి ప్రత్యేక శక్తిని ఇచ్చిందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఈ సెపెంతిస్ మొక్కలు నాగాలాండ్, కాశీ హిల్స్ వంటి ఈశాన్య ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. అలాంటి అరుదైన మొక్క ఇప్పుడు తెలంగాణలోని జడ్చర్ల బొటానికల్ గార్డెన్లో పెరుగుతుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్తున్నారు. ముఖ్యంగా పిల్లలు ఈ మొక్కను చూసి ఆశ్చర్యపోతున్నారు. మొక్క కూడా వేటాడుతుందా అంటూ ఆసక్తిగా గమనిస్తున్నారు. పుస్తకాల్లో బొమ్మల రూపంలో మాత్రమే చూసిన ఈ మొక్కను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుండటంతో చాలా మంది సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, పరిశోధకులు ఇది ప్రత్యేక ఆకర్షణగా మారింది. మనిషి ఎంత టెక్నాలజీ పెంచుకున్నా ప్రకృతి సృష్టించిన అద్భుతాల ముందు ఇంకా ఆశ్చర్యపోవాల్సిందేనని గుర్తు చేస్తున్న ఈ పిక్చర్ ప్లాంట్ ఇప్పుడు జడ్చర్ల బొటానికల్ గార్డెన్ కు కొత్త గుర్తింపుగా మారింది. పురుగులను వేటాడే ఈ వింత మొక్క ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.